అండి ఇప్పుడే మా పిల్లలు బయటికి వెళ్ళి వచ్చి పూజా సామాన్లు రేపటి హడావడి ఈవేళ కనిపిస్తుంది మా ఇంట్లో అయితే. మా పిల్లలు ఎంత హడావడి చేస్తున్నారు అసలు. ఒకసారి ఏమేమి తెచ్చారు చూపిస్తాను, ఒకసారి రండి. ఇప్పుడే వచ్చారు మా పిల్లలు. హర్షిత, ఏమేమి తీసుకొచ్చావు రేపటికి పూజా సామాన్లన్నీ? హర్షిత, ఏమేమి తీసుకొచ్చావు సామాన్లు? పూజకు కావాల్సిన పూలు సామాన్లు అన్ని తెచ్చుకున్నాము. డెకరేషన్కి, గుమ్మానికి. ఇవి గుమ్మానికి ఎన్ని కేజీలు అవి? ఇవి మొత్తం కలిపి 3 కిలోలు. 3 కిలోలు. ఓకే, రేట్ ఎంత ఉన్నాయి? బాగా రేట్ ఉన్నాయా? కేజీ మా ఊళ్ళో అయితే 100 రూపాయలు ఉన్నాయి. పెద్ద కుందులు తీసుకొచ్చాను. చిన్న కుందులు ఉన్నాయి, వెండి కుందులు ఉన్నాయి కదా మన దగ్గర. కొంచెం బాగుంటుంది కదా డెకరేషన్ అని చెప్పి కలిసి పెద్ద చొమ్ము ఒకటి తీసుకొచ్చాను. కాస్త గట్టిగా మాట్లాడు, వినిపించొద్దు మన వాళ్ళకి. అరే అంజలి, చెప్పమ్మా నువ్వు. నీ వాయిస్, మా అమ్మాయి అండి వాయిస్ ఇచ్చేది ఎప్పుడు, తనే చెప్తుంటుంది. ఇంకే తీసుకొచ్చారు? కాయలు ఎట్లా కాయలు తెచ్చారు? మామిడి కాయలు, దానిమ్మకాయలు, ఇంకా జామకాయలు, యాపిల్స్ అవన్నీ తీసుకొచ్చాము. వరలక్ష్మి వ్రతం కదండి, మార్కెట్లో పూల రేట్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మల్లెపూలు అయితే 3 వచ్చేసి 80 రూపాయలు చెప్పారండి. ఈ గులాబీ కానీ గులాబీ అయితే పావు కిలో 250 చెప్తున్నారు. ఈ చామంతులు పావు కిలో 250. వామ్మో. ఈ చామంతులు అవి అయితే 120 అలా చెప్తున్నారు. కలర్స్ ని బట్టి రేట్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు. కట్టిబొళ్ళు, జామకాయలు, యాపిల్, దానిమ్మ ఇంకా మనము ఎలాగో పూజ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి బేరం అనుకుంటా వాళ్ళు ఎంత చెప్తే అంటే తీసుకున్నాము. డెకరేషన్ కి క్లాత్ తీసుకున్నాం మేము. పెద్ద అవుతుందేమోనమ్మా ఇది. చూపించండి. చూసి కట్ చేయించి మళ్ళీ డెకరేట్ చేయాలి, స్టిచ్ చేయించి ట్రెడిషన్ లుక్ రావడానికి మేము ఇలా తీసుకున్నాము. ఓ నైస్, బాగుంది, చాలా బాగుంది. కానీ పెద్ద గోడ పెద్దదైతే బాగుంటుంది, మనకి కొద్దిగా చిన్నది కాబట్టి అడ్జస్ట్ చేద్దాంలే. సైజ్ చూసి ఒకసారి స్టిచ్ చేస్తాం. సరే, ఇప్పుడైతే స్టార్ట్. మేమైతే అనుకుంటాము ఇక్కడ సైడ్ దానికి, ఇక్కడ ఇలాగా. ఓకే, సగం దాకా ఏంటమ్మా? సగం దాకేనా? మామిడాకులు కూడా తెస్తారా? తీసుకొచ్చాము. చెట్టు ఎక్కువసారా మెట్లు ఎక్కువసారా? మెట్లెక్కి చెట్టు దగ్గర కోసం. నువ్వేం చేస్తున్నావు నువ్వు కోయకుండా? సరే గుచ్చుదాం, రెడీగా పెట్టే. సర్దేస్తున్నారు, ఇప్పుడు పూలు గుచ్చాలు రెడీ అవుతున్నారు. చూపిస్తా, మళ్ళీ చూపిస్తానండి. నేను పడ్డా పర్లా, దాని పడదు. ఈ 2 గుచ్చిన ఫస్ట్ మా 3 సింగిల్ అంటావా? సింగిల్ మీద సింగిల్ అవ్వదు, ఆగదు. ఇది ఇంకో తీసుకుంటూ కొన్ని చెప్తా. ఇది వదిలేసి రావాలి చూడు. గ్రీన్ కిందకి వెళ్ళాలి. నాని పూలు అమ్ముకుంటాడు బాగా కాబట్టి నానికి బాగా తెలుసు. గుచ్చేవాడు ఒకళ్ళు అనేవాడు ఒకళ్ళు, ఎందుకమ్మా మళ్ళీ ఇది ఒకటే? అంత అవసరం లేదు. ఎందుకు దారం అంత పెట్టారండి? దారం ఏంటి? బోర్డు ఇదంతా అంత లావు పెట్టారండి అంటున్నా. సింగిలే. మా పువ్వులు సరైన సమానమైన దారం వదిలేసి అమ్మా. నువ్వు ఎక్కువ దారం అది సమానం నాకైతే అంత దారం ఎందుకు? అలానే కదా, అంతే. కలర్ వెరైటీ అందుకూలు మన ఊళ్ళో అయితే ఊరినే ఇచ్చేవారు. మా ఊళ్ళో అయితే చెట్లు ఉండేవి. సిటీ మా ఇంటి దగ్గర 2 చెట్లు ఉండేవి. మమ్మీ ఊళ్ళో చావులు ఇవి మా చనిపోయినప్పుడు వెళ్ళారు, అప్పుడు చూసాను. ఈ బంతి నారన్నీ వేసుకో. చిట్టు చామంతులు కూడా ఉండేవి. చాలా రెడ్ తెచ్చుకుంటే మొక్కలు వేసుకో. డిసెంబర్ డిసెంబర్ చచ్చిపోతున్నాం గాలి లేక. పెద్ద పెద్దగా ఉన్నాయి కదా.
అదే కొన్న పూలు తెచ్చుకుంటే ఏముంటుంది గుచ్చే హడావుడు ఉంటుంది. అదే కదా అదే అన్నా. ఏదో ఇంకా ఎవరికి రాదు మాలగట్టు. ఏమో నువ్వు ఎందుకు నేర్చుకోవాలా మరి? నేను నేర్చుకోలేదు, నా కాలు మాల వచ్చు అంతే. కాలిమాల కాలుతో మాల కడతా. కాలిమాల కాలు మాల, చేతి మాల రాదు. కనకమాల నేర్చుకున్నా కానీ నాకు అది కూడా మర్చిపోయాను. రథం కడతాను కదా. అమ్మమ్మ కట్టు, అమ్మమ్మ కట్టు. పూజాకి రాదు కదా. తెలియదు కానీ అమ్మమ్మ కట్టు. నమ్మకి రాదు. అమ్మమ్మ కట్టడం చాలా ఇంకా పెద్దగా వచ్చింది రాదు. ఇంకంటే మరి అంతే వస్తుంది పెద్ద పూలు. చివరి కూడా కట్టడానికి కావాలి కదా ఉంచు. సైజు చూడండి ముందు. ఇది మొత్తం మామూలు. ఎక్కడ తల్లోనా? తల్లో బంతి పూలు పెట్టుకునే వాళ్ళ. సింగిల్ పూ పెట్టుకుని అవును పెట్టుకునే స్కూల్కి మామూలు. వెళ్ళేవాళ్ళు. ముద్ద బంతి పూల అబ్బో మా అమ్మకి పాటలు కూడా వచ్చేస్తున్నాయి. మీ జనరేషన్ బంతి పూల వచ్చాయని కాదు కాదు ఇప్పుడు పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల అని. ఇదే అయిపోయింది. నేను లోపలికి వెళ్ళిపోయింది. తీసే మరి వస్తుంది స్కూల్ పెట్టి కానీ అది కావాలి కదా, స్పేస్ ఉంచాలి. అది జస్ట్ ఇదేంటి కొద్ది కదా ఇంకా కట్టు ఉన్నంత వరకు కట్టేసాడు. అదే పూలు. చూసారా మన హ్యాండ్తో చేసుకుంటే ఎంత బాగుంటుందో, హ్యాపీ ఫీల్ వస్తుంది. అందుకనే చేసుకున్నాము. పెద్దమ్మ అసలు ఇలాగే తెస్తాను. మా అక్క మా ఇంట్లో ఎప్పుడు ఇలా చేసుకోలేదు. అంటే ఇంట్లో ఇంత డెకరేషన్ చేసుకొని పెద్దమ్మ వంట చేసుకుంటాము. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకునే వాళ్ళము. ఇంకా ఈ ఇయర్ మా అక్క మన ఇంట్లో చేసుకుందాము ఇలాగా మంచిగా డెకరేట్ చేసుకొని అని చెప్పింది. అందుకని ఇంకా మా సొంతంగా మేమే ఇలాగా ఫ్లవర్స్ గుచ్చుకొని ఇలా చేసుకుంటున్నాము. అదిగో. వావ్, కొంచెం కింద అన్నాను ఇది ఎక్కువైపోతుంది. ఇది కింద కనాలి. రెండు పూలు ఇంట్లో ఓకే కదా. మధ్యలో మామిడి ఆకులు పెడితే సరిపోతుంది. బాగుంది. అది తీసేయండి, రెండు పూలు. చాలది దానికి ఇలా మూడుగడ చూశారు కదా మొత్తం ఇంట్లో ఎలా సరదాగా గడుపుకొని ఇలా పూల మాలలు గుచ్చి ఇలాగ డెకరేషన్ చేసాము. అండ్ మామిడి ఆకులతో కూడా అలంకరించాము, తోరణాలు కట్టాము. చాలా అంటే చాలా లుక్ వచ్చింది మా వాకిలికి. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ కొట్టండి.